హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వీడియోలో ఆంధ్రాలో అలానే తెలంగాణలో పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని పెట్టే దోస ఆవకాయని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ దోస ఆవకాయని చాలా శుభప్రదంగా అలానే లక్ష్మీప్రదంగా కూడా చూస్తారు. చాలా వరకు పెళ్ళిళ్ళలోని అలానే ఫంక్షన్స్లో కూడా మనం చూసే ఉంటాం కదా. సో ఇంక లేట్ చేయకుండా ఈ దోస ఆవకాయని టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ ఆవకాయ కోసం ఈ విధంగా మంచి పసుపు రంగులో గట్టిగా ఉండే దోసకాయల్ని 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. దోసకాయలు అనేవి ఎంత గట్టిగా ఉంటే పచ్చడి అనేది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదంటే ముక్క అనేది త్వరగా మెత్తపడిపోతుంది, పచ్చడి కూడా త్వరగా పాడైపోతుంది. కాబట్టి వీలైనంత గట్టిగా ఉండే దోసకాయల్ని ఎంచుకొని తీసుకొచ్చుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడ చెత్త చెదారం లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసుకున్న దోసకాయల్ని శుభ్రంగా ఉండే ఒక క్లాత్తో దోసకాయలన్నింటినీ కూడా నీటి చెమ్మ అనేది ఎక్కడా లేకుండా శుభ్రంగా తుడుచుకొని నీడలోనే ఒక అరగంట సేపు అయినా ఆరపెట్టుకోవాలండి. ఎండలో అయితే అస్సలు పెట్టుకోకూడదు. నీడలోనే పెట్టి గాలికలా ఒక అరగంట సేపు వదిలేసేయాలి. అలా ఆరిన తర్వాత ఎక్కడా చెమ్మ లేకుండా చూసుకొని దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ దోసకాయలకి పైన తొక్కలను తీయకూడదండి. అటు ఇటు ఉండే తొడుమలను కట్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసి లోపల ఉండే గుజ్జునంతటిని కూడా తీసేయాలి. ఇలా చిన్న చిన్న దోసకాయలు అయితే గుజ్జు తీసుకోవడానికి అలానే కట్ చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుందండి. ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని లోపల ఉండే గుజ్జంతా ఒక క్యూబ్ లాగా కూడా తీసేయొచ్చు. ఈ గుజ్జుని మనం పడేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. నచ్చిన వాళ్ళు అయితే పప్పులో వేసుకోవచ్చు, లేదంటే చారు కూడా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా దోసకాయలన్నింటినీ కట్ చేసి లోపల గుజ్జునంతటిని కూడా సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దోసకాయ ముక్కలను కట్ చేసుకోవడానికి ఎక్కడ తడి లేకుండా ఉండే ఒక ప్లేట్ని తీసుకున్నానండి. మనం పచ్చడి చేసుకోవడానికి యూస్ చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా ఎక్కడ నీటి చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలండి. నీట్గా తుడుచుకోవాలి. అలానే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఎండలో కూడా పెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ దోసకాయల్ని మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా దోసకాయ ముక్కలన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్తో కానీ గ్లాస్తో కానీ లేదంటే మనకి ఏది నచ్చితే దాంతో కొలుచుకోవాలండి. నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బాతో కొలుచుకుంటున్నా. నాకు ఈ దోసకాయలు అంటే 1/2 కిలో దోసకాయలు అన్నీ కలిపి ఒక ప్లాస్టిక్ డబ్బా నిండా వచ్చాయన్నమాట. ఒక డబ్బా నిండా ముక్కలయ్యాయి. ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే కొలతలు కూడా చెప్తానండి. ఈ కింద వాటర్ ఏంటనుకోవద్దు, అవి దోసకాయలో వచ్చిన వాటరే అనమాట. సో ఇంకా అవి ఒక కప్పు నిండా దోస ముక్కలయ్యాయి. నేను ఇక్కడ తీసుకున్న దోసకాయ ముక్కలకి ఎంత క్వాంటిటీ స్పైసెస్ పడతాయో చూపిస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు, దాన్ని డబల్ చేసుకోవచ్చు. తక్కువగా తీసుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక కప్పు వరకు దోసకాయ ముక్కల్ని తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు వరకు ఆవాలను తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకుంటున్నా. కొంతమంది ఆవాల్ని ఫ్రై చేయకుండానే పిండి చేసుకుంటారండి. కానీ ఈ మాత్రం కొంచెం ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఆవాలు అనేవి మంచి స్మెల్ వచ్చి పిండి కూడా అంతే మంచి స్మెల్ వస్తుంది. ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు మెంతులను తీసుకున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా కలిపేయచ్చు పచ్చడిలో, కానీ పౌడర్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఇక్కడ మెంతులను కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు మెంతులు మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నా. ఇవి బాగా చల్లార్చుకోవాలండి. మనం చేత్తో పట్టుకునేలాగా ఉండాలి. ఆ విధంగా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకుందాం. మనకి ఇక్కడ ఆవపిండి అనేది రెడీ అయిపోయిందండి. ఆవపిండి అనేది మరీ మెత్తగా కాకుండా అలానే మరీ గరుగ్గా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడిని ఎందులో కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ అనేది నీట్గా ఎక్కడ తడి లేకుండా చూసుకొని తీసుకోవాలండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని వేసుకుందాం. అలానే ఒక కప్పు దోస ముక్కలకి 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా కారం వేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ కారం అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం కారం స్పైస్ని బట్టి వేసుకోవాలి. అలానే 1/2 కప్పు కంటే తక్కువగా ఉండే ఉప్పును వేసుకున్నాను. ఒక 1/2 చెంచా వరకు పసుపును కూడా వేసుకున్నాను. అలానే ఒక స్పూన్ వరకు ఇంగువ పొడిని కూడా వేసుకుంటున్నా. నేను ఇక్కడ ఎల్జీ ఇంగువ పొడిని వాడుతున్నానండి. అది మంచి స్మెల్ ఉంటుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా కలుపుకున్న దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని ఈ దోసకాయ ముక్కలకి ఆ స్పైసెస్ అన్నీ బాగా పట్టుకునేలాగా నీట్గా కలుపుకోవాలండి. అలా అని గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కుతూ కలుపుకోకూడదు. అలా అయితే దోసకాయ ముక్కలు అనేవి చిదుముకుంటాయి. ఈ విధంగా ముక్కలన్నింటికి స్పైసెస్ బాగా పట్టించుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందామండి. 1 కప్పు దోసకాయలకి 3/4 కప్పు వరకు ఆయిల్ పడుతుంది. నేను ముందుగా 1/4 కప్పు వరకు ఆయిల్ని వేసి ముక్కలన్నింటికి మంచిగా కలుపుకుంటున్నా అండి. ఆయిల్ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/4 కప్పు వరకు ఆయిల్ వేసి ముక్కలన్నింటికి నీట్గా నూనెని పట్టించుకున్న తర్వాత ఒక రోజంతా ఊరిన తర్వాత మిగతా ఆయిల్ని కలుపుకోవాలి. నేను ఇక్కడ మనం రెగ్యులర్గా వంటలకు వాడుకుండే రిఫైన్డ్ ఆయిల్ని యూస్ చేస్తున్నానండి. నిజానికైతే ఆవకాయకి పప్పు నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అవైలబుల్గా ఉంటే పప్పు నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ యూస్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేక ఇలా రిఫైన్డ్ ఆయిల్తో పచ్చడిని పెట్టుకుంటున్నా. ఈ విధంగా ముందుగా ఒక 1/4 కప్పు వరకు నూనె వేసుకొని ఇదంతటిని కూడా కలిపి ఒక రోజంతా కూడా ఊరనివ్వాలండి. మూత పెట్టేసి ఒక రోజంతా కూడా ఊరనిద్దాం. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని ఒక రోజంతా మూత పెట్టి అలా వదిలేసి మరుసటి రోజు మూత తీసి చూపిస్తున్నానండి. మరుసటి రోజుకి కొంచెం ఊరిందనమాట. ఇప్పుడు ఇందులో మిగతా 1/4 కప్పు నూనెను కూడా వేసి దీన్ని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఇలా కలుపుకున్న పచ్చడిలో మీడియం సైజులో ఉండే 2 వెల్లుల్లిపాయలని పైన పొట్టు తీసేసి కొంచెం క్రష్ చేసి ఈ పచ్చడిలో వేసుకొని దీన్ని అంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుకున్న ఆవకాయని నీట్గా ఎక్కడ తడి లేకుండా చూసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అదే బయట అయితే 3 నెలల పైన నిల్వ ఉంటుంది. ఇంతే అండి, సింపుల్గా పెళ్ళిళ్ళలో అలానే ఫంక్షన్లో చేసుకునే దోస ఆవకాయని ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.